Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ 2012 బ్యాచ్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు చందనదీప్తి గారు, ఐపీఎస్ ఎస్పీ రైల్వేస్ సికింద్రాబాద్. చందనదీప్తి గారు మెదక్ జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేశారు. అక్కడి నుండి నార్త్ జోన్ డీసీపీకి వచ్చారు 2 సంవత్సరాల తర్వాత నల్గొండ వెళ్ళారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వేస్లో పనిచేస్తున్నారు. ఆమె ఎక్కడ పనిచేసినా ఒక మార్క్ కనిపిస్తుంటుంది. అందుకే గవర్నమెంట్ కూడా మెదక్ జిల్లాలో ఎక్కువ కాలం కొనసాగించారు. అదేవిధంగా నార్త్ జోన్లో కూడా 2.5 సంవత్సరాలు పనిచేశారు. ఇంకా నల్గొండ జిల్లాలో ఆమె వెళ్ళిన తర్వాత చాలా ఎక్కువ అచీవ్మెంట్ ఉండడంతో కొంతకాలం పనిచేశారు. కానీ అక్కడ పొలిటీషియన్స్కి అక్కడ కుదరపోవడంతో ఆవిడకి బదిలైంది. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా పనిచేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే వచ్చిన తర్వాత ఆమె ఎటువంటి ఇన్నోవేషన్ తీసుకున్నారనే విషయంతో పాటు రైల్వే ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, మనం జర్నీ చేస్తున్నప్పుడు కేవలం పోలీసుల మీద బాధ్యత పెట్టకుండా మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, తో పాటు సైబర్ క్రైమ్, ప్రస్తుతం నడుస్తున్న సైబర్ క్రైమ్లో యువత ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి, డిజిటల్ అరెస్టులు ఎలా జరుగుతుంటాయి, ఉన్నాయా లేవా, అమ్మాయిలు ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఎలా ఉండాలి విషయంతో పాటు ముఖ్యంగా మహిళలు ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకుంటే వాళ్ళకున్న అనుమానాలన్నీ కూడా మేడం తీరుస్తారు. ఖచ్చితంగా పోలీస్ రమ్మంటారా వద్దంటే విషయాన్ని మేడం తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఫస్ట్గా మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీరు మెదక్లో ఉన్నప్పుడు ఐ డ్రీమ్కి ఇంటర్వ్యూ ఇచ్చారు, అంటే బిఫోర్ మ్యారేజ్. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ సెకండ్ ఇంటర్వ్యూ. మెదక్లో ఉన్నప్పుడు మీరు 5 సంవత్సరాలు దాదాపు పనిచేశారు ఇక్కడ. అంటే మెదక్ జిల్లా మీకు పెట్టని కోట్లా చెప్పొచ్చు. ఇప్పుడు 2 జిల్లా, అది 2 అయింది. ఇప్పుడు సంగారెడ్డి ఒకటి అయింది, మెదక్ అయింది. మీరు మెదక్ జిల్లాలో పనిచేసిన అచీవ్మెంట్ ఎలాగుండేది, నేను చెప్పినట్లుగా నార్త్ జోన్లో పనిచేసిన ఎలాగుంది, నల్గొండ ఎలాగుంది, ఇవన్నీ విషయాలు ప్రస్తుతం సికింద్రాబాద్లో చేస్తున్నారు. కాబట్టి రైల్వే ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, సైబర్ క్రైమ్ విక్టిమ్ కాకుండా మనం ఎలాగ జాగ్రత్త తీసుకోవాలి, వస్తున్న ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, ఈ 3 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు మెదక్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం మన జర్నీ. మెదక్లో మీరు చేసిన అచీవ్మెంట్స్ ఏమున్నాయి? మై టెన్యూర్ ఇన్ మెదక్ వాజ్ రియలీ లాంగ్. ఐ వాజ్ దేర్ ఫర్ 5 years 3 months అండి. దట్స్ నాకు మోస్ట్ బ్యూటిఫుల్ టెన్యూర్ అని చెప్పవచ్చు. బికాజ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద పీపుల్ అండ్ it was amazing. That was the period when we also had COVID. That was the period I got married on the personal front. I had a baby also while I was in Medak. Professionally చెప్పాలంటే I focused completely on welfare oriented preventive policing. దానివల్ల మీకు రిజల్ట్స్ కూడా చూడొచ్చు. కోవిడ్ పాండమిక్ టైంలో ఒక్క డెత్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో నమోదు కాలేదు. There were cases where people have become very serious hospitalized, but not a single death, because we were extremely cautious about the medical care. And also ante kaadu, even jilla wide public number of deaths kuda chala minimum pettadam jarigindi. And welfare oriented ante men, for me welfare is very very important. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే వాళ్ళ డెలివరీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందని నేను నమ్ముతాను. So I think I've achieved that. And preventive policing in the form of community policing, దానిని ఎంఫసిస్ చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా పెద్దగా రాలేదు. లా అండ్ ఆర్డర్ వైజ్ ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ పీస్ఫుల్. దే వాజ్ నాట్ వన్ ఇన్స్టెన్స్ ఎక్కడ మనం బయట ఫోర్స్ అడగడం కానీ, ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా జరగలేదు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్. నాట్ ఓన్లీ దాట్, డ్యూరింగ్ మై పీరియడ్ వీ హ్యావ్ అక్వైర్డ్ గుడ్ parcel of land for new district police office and the entire paraphernalia like AR headquarters, Bella Farm, 60 acres land manam acquire cheyadam jarigindi. Akkade mee kotta DPO and all was constructed. So these are some of the things I can boast about. And after that, yeah, so that's about Madam. Medaklo meeku border samasyalu vachayi. Endukante Nizamabad oka వైపు ఉంటది, ఒకవైపు కర్ణాటక బోర్డర్, ఒకవైపు సైబరాబాద్. ఇక్కడ క్రిమినల్స్ కొంతమంది అక్కడ నేరం చేయడం, ఇక్కడ షెల్టర్ తీసుకోవడం, ఇక్కడ నేరం చేయడం, మీ మెదక్లో షెల్టర్ తీసుకున్న రోజులు ఉండేవి. అటువంటి ఇష్యూస్ అన్న మీరు షార్ట్అవుట్ చేశారు? షెల్టర్ కాదు కానీ సమ్ టైమ్స్ వీ టు హ్యావ్ సమ్ డెడ్ బాడీస్ బీయింగ్ డంప్డ్ ఇన్ మెదక్. అంటే సిటీ లోపల జరిగిన నేరాలు కూడా బార్డర్ దాటి డెడ్ బాడీని డిపాజిట్ చేసేస్తే తప్పించుకోవచ్చు అనుకునే వాళ్ళు. బట్ దాన్ని మేము చాలా టాక్ట్ఫుల్గా హ్యాండిల్ చేసాము. ఆ టైంలో ఏంటంటే ఎవ్రీ విలేజ్కి ఎంట్రీ ఎగ్జిట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కొన్ని క్రూషియల్ క్రైమ్స్ డిటెక్ట్ చేయడం తర్వాత అది తగ్గింది కూడా. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్ వీ హ్యావ్ డన్. అండ్ సిన్స్ ఇట్స్ అ బార్డర్ డిస్ట్రిక్ట్,
దేర్ ఇస్ అనదర్ థ్రెట్ ఆల్సో. మెదక్లో ఏంటంటే మనకి నేషనల్ హైవే NH-44 ఉంది. దెర్ ఇస్ అనదర్ నేషనల్ హైవే పాసింగ్ త్రూ నర్సాపూర్. మొత్తం హైదరాబాద్ అండ్ సౌత్ తెలంగాణ వాళ్ళందరూ నార్త్ తెలంగాణకి వెళ్ళాలంటే దిస్ ఇస్ ద ఓన్లీ ప్యాసేజ్ వే. క్రాస్ అవ్వాల్సిందే. యా, యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యేవండి, అదొక పెద్ద ప్రాబ్లం. దట్ స్టిల్ రిమైన్స్. దానికి వీ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్ అండ్ ఇట్ నీడ్స్ టు బీ పర్స్యూడ్. అంటే హైవే మీద యాక్సిడెంట్ కంట్రోల్ చేయడానికి బ్లాక్ స్పాట్స్ పెట్టారా, లేదు వేరేగా ఏమైనా మీ కొత్త? బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడము, ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడము అలాంగ్ ద హైవే, తర్వాత స్మాల్ మెజర్స్ అనమాట. ఇప్పుడు ఒక పెద్ద చేంజ్ మనం చేయాలి టు ప్రివెంట్ యాక్సిడెంట్స్ అంటే వీ హ్యావ్ టు రైట్ టు ద హైవే అథారిటీస్. లాంగ్ టర్మ్ లైక్ బ్రిడ్జెస్ కట్టడం, ఇవన్నీ టైం పడతాయి. కానీ చిన్న ఉంటాయి. కొన్ని ఏంటంటే ట్రీస్ పెరగడం వల్ల మనకి కనిపించదు టర్నింగ్లో, అక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. అవి ట్రిమ్ చేయడము అవన్నీ మన వాళ్ళే. పోలీస్ ఓన్లీ టుక్ ఇనిషియేటివ్, గాట్ పీపుల్ ప్రూన్ ద ట్రీస్ ఆర్ అరేంజ్ సమ్ లైటింగ్ ఎట్ సమ్ బ్లైండ్ స్పాట్స్. ఇలాంటి చిన్నవి మన వాళ్ళు ఒక మిషన్ మోడ్లో అప్పట్లో చేశారు. చేసినందు వల్ల యాక్సిడెంట్స్ కూడా బాగా తగ్గాయి. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ అప్రోచ్. అంటే లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటాం దీన్ని. మెదక్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి, గుర్తుండిపోయింది మీకు బాగా ఇష్టపడింది. I mean, there were a lot of cases that we dealt with. అంటే మేము చేది అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు. చేసిన ఒక కేసులో భార్యాభర్తలు విడిపోదామని అనుకున్న సమయంలో మీ దగ్గర వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ అయిన తర్వాత వాళ్ళిద్దరు రీజాయిన్ అయ్యారు. మీకు గుర్తుందా కేసు? నాట్ మచ్ అండి, ఐ డోంట్ రిమెంబర్, బట్ దేర్ ఆర్ సో మెనీ సచ్ ఎగ్జాంపుల్స్ దట్. 498 కేసులో మీరు కౌన్సిలింగ్ స్వయంగా ఎప్పుడు బట్టి మెదక్లో వాళ్ళు రీజాయిన్ అయ్యారని చెప్తుంటారు. దట్స్ అమేజింగ్, వెరీ గుడ్ టు నో, బట్ నాకు స్పెసిఫిక్స్ గుర్తు రావట్లేదు. ఓకే, మెదక్లో తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఆఫ్టర్ మెదక్ ఐ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు హైదరాబాద్ సిటీ యాజ్ డీసీపీ నార్త్ జోన్. ఇక్కడ మీరు మెదక్ అంటే రూరల్ లేదు, ఇక్కడ అర్బన్ కల్చర్. అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏం కనిపించింది అంటే నార్త్ జోన్లో మెయిన్ ఛాలెంజ్ ఏం వచ్చింది? దిస్ ఇస్ డిస్ట్రిక్ట్ పోలీసింగ్ మెదక్. అండ్ సిటీలో అర్బన్ పోలీసింగ్ అనేది ఇట్స్ డిఫరెంట్, క్వైట్ డిఫరెంట్. ద వే వీ హ్యావ్ టు అట్యూన్ అవర్ సెల్స్ ఇస్ డిఫరెంట్ అండ్ ద ఛాలెంజెస్ ఆర్ ఆల్సో డిఫరెంట్. సిటీలో ఎలా అంటే ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అని లైట్గా ఇన్ఫర్మేషన్ రాగానే మనం వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండాలి. బై దాట్ ఇట్ సెల్ఫ్ ది సివియారిటీ కమ్స్ డౌన్ అండ్ దట్ ఈస్ ఆర్ మేజర్. అంటే అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ you're on the run most of the time సిటీలో, and it's a different kind of an experience. మెదక్ మీరు యూనిట్ ఆఫీసర్, డెసిషన్ మేకర్ మీరే. కానీ సిటీకి వచ్చేసరికి మీకు ఒక బాస్ ఉంటారు, వాళ్ళకి చెప్పిన అటువంటి ఇబ్బంది వచ్చిందా మీకు? Not really, Andy, because see, as a DCP you have sufficient, because your boss has to be nice also to give you that autonomy and all, which usually is the case. Mana cadre officers are all very encouraging. So మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా by virtue of being an IPS officer, they will support you, and if there is anything that needs to be pointed out, adi constructive way lo vallu cheptaru kuda. So I didn't face any issues as such, but north zone lo nenu chaala phenomenal things chusanu. Urban policing lo konni manchi experiences naaku vachayi. For example, Agniveer protest. ఒక రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళిపోయి చాలా మంది, ఒక 1000 మెంబర్స్ స్టోన్ పెల్టింగ్ చేసి ఆ టైంలో వాళ్ళని కంట్రోల్లోకి తీసుకురావడానికి నెగోషియేషన్స్ ఫెయిల్ అయితే ఫైరింగ్ కూడా చేయడం జరిగింది. సో ఇట్ వాస్ అ వెరీ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో అదొకటి జరిగింది. మీ దగ్గర పనిచేస్తున్న సబార్డినేట్స్ వాళ్ళ వ్యక్తిగతంగా అంటే ఒక సినిమాలకు వెళ్ళాలని కానీ లేదా యాక్టర్గా అవ్వాలని కానీ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సపోర్ట్ చేసేవారట కదండి, just like FIBA. Oh, like that, yeah. See, personal growth is very important for an individual. Only when you have your personal growth can you be so happy to contribute to the society. మీ పర్సనల్ గ్రోత్ని అరెస్ట్ చేస్తే మీరు somehow you will be constricted and మీ ఫుల్ పొటెన్షియల్తో పనిచేయరు, రోబోట్ లాగా పనిచేస్తారు. కానీ మన పోలీస్ సిస్టమ్ అనేది పోలీస్కి ప్యారలల్గా ఇంకొక సిస్టమ్ లేదు. ఇప్పుడు ఒక కంపెనీకి ప్యారల్గా వేరే కంపెనీ ఉంటుంది కాంపిటీషన్, బట్ పోలీస్ ఇస్ ద ఓన్లీ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ ప్రిజర్వింగ్ లా అండ్ ఆర్డర్ అండ్ డూయింగ్ ఇన్వెస్టిగేషన్స్. ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ప్రెరగేటివ్. సో ఇక్కడ వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే డెఫినెట్లీ పర్సనల్ గ్రోత్ ఇస్ ఇంపార్టెంట్. అది ఏ విధంగానే అవ్వచ్చు. దే మే వాంట్ టు రైట్ సమ్ ఎగ్జామ్ అండ్ గెట్ ఎ బెటర్ జాబ్, ఆర్ దే మే వాంట్ టు ఎక్సెల్ ఇన్ సమ్ ఆర్ట్స్. సో అలాంటప్పుడు నేను ఎప్పుడు కూడా ఎవరిని డిస్కరేజ్ చేయను. ఇన్ఫ్యాక్ట్ ఐ టెల్ దెమ్ to pursue your other interests also while not affecting your job. So ఆ విధంగా I was always supportive. Yeah. ఎక్కువగా అవేర్నెస్ క్యాంపులు పెట్టేవారు కదా మీరు,
నార్చర్లు ఉన్నప్పుడు పబ్లిక్కి ఏ విధంగా అవేర్నెస్ అవ్వాలి, అమ్మాయిలు ఏ విధంగా అలర్ట్ అవ్వాలి, ఆ పోలీస్తోనే ఒక జానపద కళలాగా ఒక కళా బృందంలాగా తయారు చేస్తారు. ఎస్, ఒక కళా బృందం ఉండడం అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ యూనిట్. యూజువలీ దట్ వాజ్ అ ప్రోటోకాల్. అండ్ దాని ద్వారా మనం కమ్యూనిటీ పోలీసింగ్ ఈజ్ అ వెరీ కీ థింగ్ అండి. కమ్యూనిటీ పోలీసింగ్ అంటే కమ్యూనిటీతో మనం కనెక్ట్ అవ్వి వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము అదంతా కూడా ఈజీ అవుతుంది. తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు దే విల్ కోఆపరేట్ విత్ యూ బెటర్. అండ్ టుమారో వెన్ యూ పాస్ ఆర్డర్స్, మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడ నుంచి మూవ్మెంట్ చేయొద్దు, రైట్స్ అవుతాయి, అట్లా ఇట్లా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో మనం చెప్పినప్పుడు వాళ్ళు మనం చెప్పింది ఖచ్చితంగా వింటారనమాట. మనకు ఆ పాజిటివ్ రిలేషన్ అనేది ఉంటాయి. ఫస్ట్ నమ్మకం పెంచుతుంది కమ్యూనిటీ పోలీసింగ్. దగ్గరికి వెళ్తే మనం వీఆర్ వెల్ మీనింగ్ అని వాళ్ళకి అర్థమవుతుంది. తరతరాలుగా పోలీస్ని చాలా భయపడే వాళ్ళు పోలీస్ని చూస్తే. దట్స్ గుడ్, ఫియర్ అనేది ఉండాలి. కానీ పోలీస్ క్రిమినల్స్నే భయపెడతారు, మనల్ని మంచిగా చూసుకుంటారు, పోలీస్ ఉంటే మనకి ధైర్యం అనేది వాళ్ళలో రావాలి అన్న అంటే కొంతకాలంగా ఆ నమ్మకం పోయి పోలీస్ అరాచకాలు చేస్తారు. అలాంటివి కూడా కొంతమంది వల్ల కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ చేసే బ్యాడ్ థింగ్స్ వల్ల పబ్లిక్లో నమ్మకం తగ్గినప్పుడు మనం ఏం చేయాలంటే టు రీకిండల్ దట్ ట్రస్ట్, we have to get close to them, and as part of that community policing all these awareness campaigns. కానీ అప్పట్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అక్యూజ్డ్ పోలీస్ ఫ్రెండ్లీయా లేదంటే కంప్లైంట్తో ఫ్రెండ్లీయా? Friendly police is only friendly to law abiding citizens. ట్రబుల్ మెంగర్స్ కాదు. ట్రబుల్ మాంగర్స్ కి కూడా ఫ్రెండ్లీ అనేది కాదు. అదేంటంటే యూ హ్యావ్ టు బి ప్రొఫెషనల్. ఐ వుడ్ రాదర్ కాల్ ఇట్ ప్రొఫెషనల్ పోలీసింగ్. ప్రొఫెషనల్ అంటే ఏంటి, మీరు యాజ్ పర్ లా యూఆర్ గోయింగ్, అంతే. మీకు వాడి పట్ల ఒక క్రిమినల్ ఉన్నాడు, వాడి పట్ల వాడెవడో మీ ఎనిమీ కాదు, బట్ హీ హెస్ డన్ సంథింగ్ రాంగ్ అగేన్స్ట్ ద సొసైటీ, సో యూ ఆర్ బ్రింగింగ్ హిమ్ టు జస్టిస్. అట్లా. నార్త్ జోన్లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. North Zone, we have done a lot of cases which are very, different. ఒకటి చెప్పాను, అగ్నివీర్ ప్రొటెస్ట్ దట్ వీ హ్యాండిల్ వెరీ ఎఫెక్టివ్లీ. 1 డేలో మొత్తం కంట్రోల్ తీసుకురావడం జరిగింది. తర్వాత వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్స్ అండి. ఇఫ్ ఐ రిమెంబర్ స్పోరాడికలీ వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ఈవెంట్స్ అంటే, ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంది. ఫైర్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ జరుగుతాయి సికింద్రాబాద్ ఏరియాలో. దీనికి ఎస్, అండ్ ఎవ్రీ యాక్సిడెంట్లో 5-6 people are losing their lives. ఇది ఎందుకు అని అనలైజ్ చేస్తే what we understood is because all this Secunderabad area comprises of old buildings, really old buildings. First multiplex సిటీలో అక్కడే ఉంది, ఫస్ట్ షాపింగ్ కాంప్లెక్స్ అక్కడే ఉంది. సో ఆ బిల్డింగ్స్ అని ఓల్డ్ బిల్డింగ్స్ అయ్యేసరికి అక్కడ ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ వాళ్ళు బిల్డింగ్ స్ట్రక్చర్ కారణంగా కావచ్చు ఇంప్రొవైజ్ చేయలేకపోయారు. సో డిఫెక్టివ్ ఫైర్ సేఫ్టీ ఉండడం వల్ల ఈ విధంగా జరగడం జరిగింది. ఇంకా కూడా వీ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ దాట్. బట్ సిన్స్ వీఆర్ ఫస్ట్ రెస్పాండర్స్, వీ గెట్ టు సీ, వీఆర్ పార్ట్ ఆఫ్ దట్, వీఆర్ స్పేర్ హెడింగ్ ద రెస్క్యూ ఆపరేషన్ ఆల్సో. సో ఐ ఫెల్ట్ అ లిటిల్ way too responsible for correcting this issue. And otherwise we conducted a lot of PM's programs, HM's programs. Prime Minister's National Executive meeting ఒకటి జరిగింది, very high level security, lot of chief ministers have come. All this we have done very seamlessly. And elections were there. Assembly elections ఉన్నప్పుడు campaigning was full throttle. బేగంపేట ఎయిర్పోర్ట్ అక్కడ ఉండేది. So we had to plan very strategically, make sure there are no clashes, nobody is hurt, and no nuisance. So these are all very, very good experiences for me. నార్చన్ తర్వాత నల్గొండ. Yes. మళ్ళీ యూనిట్ ఆఫీసర్ అయ్యారు. నల్గొండ వెళ్ళగానే మీకు అక్కడ మిరియాలు కూడా నల్గొండ అదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంటాయి. అది మీరు ఎలా బ్రేక్ చేశారు? ప్లస్ అక్కడ ఎవరైనా ఆఫీసర్కు స్ట్రైట్ ఫార్వర్డ్ పనిచేస్తే పర్టికులర్ కొంతమంది మీడియా కానీ లేదా కొంతమంది వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేస్తుంటారు, అటువంటి డిస్టర్బెన్స్ మీకు వచ్చిందా? నల్గొండకి నేను వెళ్ళినప్పుడు ఐ వాజ్ బై దెన్ వెరీ క్వైట్ మెచ్యూర్ విత్ way of things in the system. Earlier my approach was welfare oriented, preventive policing. But when I stepped in Nalgonda, I saw huge potential in cracking down on organized crime. See, organized crime అనేది 2 రకాలు అని నేను చెప్పగలుగుతాను. ఒకటి ఏంటంటే ప్రైవేట్గా జరిగేది, లైక్ డ్రగ్స్ ఆర్ బెట్టింగ్ ఇలాంటివి. ఒకటి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. Government may not be the entire government, but small government offices like GST fraud, PDS,
ఇలాంటివి ఉంటాయన్నమాట. సో regardless of what type of organized crime it was, we went heavy handed, and that gives me a lot of satisfaction. We did some landmark cases which were never done in the history. landmark case, one PDS Rice case. ఇప్పుడు PDS Rice చాలా పిల్ఫరేజ్ అవుతుందని మనకు తెలుసు. సో దాంట్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అన్లోడింగ్ ఆఫ్ రైస్ అట్ అ రాంగ్ ప్లేస్ ఫర్ లేటర్ ఆన్ సెండింగ్ ఇట్ ఓవర్ ఫర్ బెనిఫిట్స్. దాన్ని రెడ్ హ్యాండెడ్గా ఎప్పుడు పట్టుకోవడం జరగలేదు గతంలో. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము, ఎవిడెన్స్ అండ్ ఆల్ వాజ్ కలెక్టెడ్ అండ్ ఆల్ ద ప్రొసీజర్ వాజ్ ఫాలోడ్. లాట్ ఆఫ్ ఉంటుంది, రిజన్మెంట్ ఉంటుంది అమంగ్స్ట్ పీపుల్ హూ వర్ అక్యూజ్డ్ వాట్ ఎవర్. But still, I had the freedom to do all this because, I really made up my mind in such a way that organized crime is my thing now. Because, that was the opportunity given to me. So, కానీ మిరియాల కూడా ఆ ప్రాంతంలో మీకు రౌడీ షీట్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు అంటే ఒక వైపు నుంచి గుంటూరులో నుంచి వచ్చి మిరియాలగూడలో అఫెన్స్ చేసి గుంటూరు పారిపోతుంటారు, గుంటూరు డిస్ట్రిక్ట్కి. మరి వాళ్ళని ఎలా పట్టుకున్నారు? సో రౌడీ షీటర్స్ అందరినీ ఫుల్ కంట్రోల్లో ఉంచామండి. ఎందుకంటే నేను అక్కడ ఉన్నప్పుడు ఇట్ వాజ్ ఎలక్షన్ పీరియడ్. దేర్ వాజ్ నో ఛాన్స్ టు గివ్ ఎనీ లీనియన్స్ టు ఎనీబడి. బికాజ్ ఎలక్షన్లో చిన్న తేడా వచ్చినా కూడా పైన నుంచి మనకి యాక్షన్ తెలిపడతాయి. సో కాకపోతే ఆ టైంలో మీకు గుర్తున్నట్లయితే ఆంధ్రాలో చాలా వైలెన్స్ జరిగింది, జస్ట్ అక్రాస్ ద బార్డర్. ట్రెమెండస్ వైలెన్స్ జరిగింది. ఆ టైంలో కొన్ని సమ్ ఇన్ఫర్మేషన్ కేమ్ దట్ అక్కడున్న రౌడీ ఎలిమెంట్స్ వచ్చి బార్డర్ దాటేసి ఇక్కడ బాంబులు తయారు చేసుకుని వెళ్తున్నారు, ఇలాంటివి కూడా వచ్చాయి. we were like thoroughly checking all through and we prevented any such thing to happen on this side. So preventive measures, that is the key. బైండ్ ఓవర్స్ కానివ్వండి, మొత్తం వీడి మీద అనుమానం ఉందంటే వాడిని బైండ్ ఓవర్ చేస్తాం డ్యూరింగ్ ఎలక్షన్స్ or during the period when you want peace. అక్కడ కూడా మీకు నేషనల్ హైవే ఉంది, అక్కడ రోడ్ యాక్సిడెంట్స్ కంట్రోల్ ఏం చేస్తారు? సేమ్ థింగ్. నల్గొండలో ప్రీవియస్ ఆఫీసర్స్ చాలా మంచి వర్క్ చేసి ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ART, యాక్సిడెంట్స్ రెస్పాన్స్ టీమ్, అండ్ దేర్ ఆర్ సమ్ విలేజ్ యాక్సిడెంట్ రెస్పాన్స్ కమిటీస్ ఆల్సో. సో ఈ ART అనేది మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ అన్నమాట. ఆ పోలీస్ స్టేషన్ లెవెల్లో పోలీస్, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు, ఆర్ మేబీ ద మెడికల్ పీపుల్ ఆల్సో, వీళ్ళందరూ వెళ్ళి ఒక దగ్గర ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అప్పుడు విజిట్ చేస్తారు. ఆఫ్టర్ ద యాక్సిడెంట్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇమీడియట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విజిట్ చేస్తారు. ఆ రోజు వీలు కాకపోతే నెక్స్ట్ రోజు అయినా పర్వాలేదు కానీ, బట్ దే హ్యావ్ టు విజిట్ అండ్ దెన్ దే హ్యావ్ టు మేక్ అ రిపోర్ట్. ఆ రిపోర్ట్లో ఏం చేయాలంటే ఎందువల్ల జరిగింది యాక్సిడెంట్ అని బాగా డీటెయిల్గా అనలైజ్ చేసి, అది పర్సన్ ఫాల్టా, వెహికల్ ఫాల్టా, రోడ్ ఫాల్టా, ఇవన్నీ రాస్తారు. రాసి వాళ్ళ రికమెండేషన్ ఇస్తారు, ఇది ఇలాంటిది నెక్స్ట్ ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయాలని. ఇది సబ్మిట్ చేస్తారు మాకు, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి రిపోర్ట్ వస్తుంది. సో ఎవ్రీ క్రైమ్ మీటింగ్, మంత్లీ ఒకసారి క్రైమ్ మీటింగ్ పెడతాం. అప్పుడు ఇవన్నీ తీసుకొని చిన్న మెజర్ అనుకోండి మేమే సపోజ్ అక్కడ మనకి స్పీడ్ బ్రేకర్స్ ఆర్ బంపర్ లాంటివి ఉంది, అది పెట్టాలంటే వీ విల్ పుట్ ఇట్. ఇఫ్ ఇట్స్ లైక్ బ్యారికేడ్ ఉంది అక్కడ, ఆ బ్యారికేడ్ పెట్టడం వల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయంటే దాన్ని రిమూవ్ చేస్తాం. అక్కడ యూటర్న్ ఉండకూడదు అంటే అది తీసేస్తాము. అంటే లార్జర్ పిక్చర్ ఆలోచించి, అందరూ కూర్చుని ఆలోచించి చేస్తాం. సపోజ్ ఇట్స్ అ బిగ్గర్ మెజర్ దట్ ఈస్ రిక్వైర్డ్, వీ విల్ రైట్ టు ద కన్సర్న్ అథారిటీస్ అండ్ ఫాలో అప్. ఇలా చేసినందువల్ల మనకి తగ్గుతూ వస్తాయి. ఇట్స్ అ పీరియడ్, ఇట్స్ అ టైమ్ టేకింగ్ థింగ్ టు రిడ్యూస్ ద నెంబర్స్ వాస్ట్లీ, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ కన్సిస్టెంట్లీ. ఫస్ట్ డే మీటింగ్ తీసుకున్నప్పుడు క్రైమ్ మీటింగ్లో నేను తప్పు చేయను, మీరు చేస్తే నేను ప్రొటెక్ట్ చేయను అన్నారు. ఎస్, ఆఫ్ కోర్స్. సి బికాజ్ ఇప్పుడు మీరు చేయొద్దు అని చెప్పడానికి వాళ్ళు చిన్నపిల్లలు ఏం కాదు, దే నో వాట్ ఇట్ ఈస్. బట్ ఇఫ్ దే ఆర్ కాట్, దట్ ఈస్ మై పాలసీ, దట్ హెస్ బీన్ మై పాలసీ సిన్స్ ఎవర్ అండ్ ఐ స్టిక్ టు ఇట్ ఆల్సో. ఇప్పుడు మీరు లంచం తీసుకోనో లేకపోతే ఏదైనా రాంగ్ థింగ్ చేసో ఎవరికో అన్యాయం చేశారో అనుకోండి, దెన్ ఇఫ్ ఐ ప్రొటెక్ట్ యూ, I will have a share in your papam. I mean in your bad deed, right? I am very clear, I am not doing that, and that's how I have been. నల్గొండ తర్వాత సికింద్రాబాద్ రైల్వేస్,
ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది మేడం, ఎందుకంటే ఇక్కడ క్రైమ్ చాలా ఎక్కువ కనిపిస్తుంది స్టేషన్లో. ఎక్కడో ఎక్కుతాడు, ఇక్కడ దిగుతాడు, దిగిన తర్వాత పాసెంజర్కి తన బిలాంగ్స్ పోయాయని, బట్టలు పోయాయని, బ్యాగ్ పోయిందని గుర్తు వస్తుంది. వెంటనే పోలీస్ స్టేషన్కి వస్తారు, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు, 0 ఎఫ్ఐఆర్ పంపిస్తారు. ఈ ప్రజలు ఎలా తట్టుకుంటున్నారు? వచ్చిన వాళ్ళని ఎఫ్ఐఆర్ ఇచ్చిన కాకుండా వాళ్ళకి రికవరీ చేయడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఏ విధంగా సాటిస్ఫై చేస్తున్నారు ప్రయాణికులు? See, actually it's a different organization when compared with the regular unit district, because ఇక్కడ మీకు పాన్ ఇండియా క్రిమినల్స్ ఉంటారు, పాన్ ఇండియా క్రైమ్ ఉంటుంది. సో ఒక దగ్గర ఎక్కి వాడు క్రైమ్ చేసి ఎక్కడో దిగుతాడు, వాడు ఇక్కడ వాడు ఉండడు, కంప్లైంట్ కూడా ఇక్కడ వాళ్ళు ఉండరు. సో ఇట్స్ అ మేజర్ ఛాలెంజ్ డెఫినెట్లీ. ఇక్కడ మీరు బయట ఉన్న రికవరీ రేట్స్ ఉండాలి అంటే దట్స్ నాట్ ఫీజిబుల్. మీకు జ్యూరిడిక్షన్ ఎంత ఉంటుందండి ఇక్కడ? ఇటువైపు ఎక్కడ స్టార్టింగ్ ఎక్కడ? మై జ్యూరిడిక్షన్ ఈజ్ ఎంటైర్ తెలంగాణ. రైల్వే, police stations and railway tracks of entire Telangana, we are responsible. కంప్లీట్గా? అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్? No, Telangana. And border మీకు ఆంధ్రప్రదేశ్, విజయవాడ వస్తుంది? Yes, borders we have Andhra Pradesh, Maharashtra, Karnataka, Chhattisgarh. No, yeah, a little bit. Yeah. అంటే ఇంత ప్రజలు ఎలా ఉంటుంది? చాలా ఎక్కువ క్రైమ్ ఉంటుంది కదా మీకు? ఉంటుంది. దాంట్లో మేజర్ క్రైమ్ హెడ్ వచ్చేసి TOPB అంటాము, థెఫ్ట్ ఆఫ్ ప్యాసింజర్ బిలాంగింగ్స్. సో యూజువలీ వీళ్ళు ఏం చేస్తుంటారంటే ట్రైన్లో వెళ్ళేటప్పుడు విండో పక్కన కూర్చోవడము, స్నాచింగ్స్ జరుగుతుంటాయి. బయట నుంచి ట్రైన్ ఆగినప్పుడు ఎక్కడైనా అవుట్స్కర్ట్స్లో టక్కని స్నాచ్ చేసి వెళ్ళిపోవడము. అండ్ నిద్రపోతారు, నిద్రపోయినప్పుడు విండోలోంచి కూడా తీసుకెళ్తుంటారు. కొన్నిసార్లు ట్రైన్ లోపలికి వచ్చి తీసుకెళ్తారు. ట్రైన్స్లో సీసీ కెమెరాస్ అన్ని చోట్ల లేవండి. దట్ ఈస్ దట్స్ బీన్ వర్క్డ్ అపాన్. ఇవి కాకుండా చైన్ పుల్లింగ్ కేసు కూడా ఉంటాయి? Yes, chain snatching. Some lady will be sitting next to window. అదే చైన్, that chain you're talking about. Okay. No, not really. అంటే కొన్ని గుంతకల్ డివిజన్లో ట్రైన్ వెళ్తున్నప్పుడు సిగ్నల్ జంపింగ్ చేయడం, సిగ్నల్ ఆపడం, అక్కడ బండి ఆగిన తర్వాత స్నాచింగ్ చేయడం జరుగుతుంటాయి. అటువంటి గ్యాంగ్స్ ఏమైనా ఇక్కడ ఉన్నాయంటారా? అంత డేర్ ఎవరు చేయరు, ఎందుకంటే మీరు స్టాప్ చేసినప్పుడు ట్రైన్ని బై ఎనీ యాంగిల్ దే విల్ బి ఆల్ ఐజ్ ఆన్ యూ, బికాస్ దెర్ ఇస్ RPF, దెర్ ఇస్ GRP and other passengers who are watching. And cameras kuda manaki railway stations lo unnai. Okay. And may not be all railway stations, but important railway stations lo unnai. And that's what. And the number of cameras which will help us in all these things, they are going to be increased also in due course of time. కొన్ని డివిజన్లు ఉన్నాయి, గుంతకల్ డివిజన్ కానీ లేదంటే ఈస్ట్ కోస్ట్ డివిజన్లో రన్నింగ్ ట్రైన్ రూపాయి కాయిన్ పెట్టి సిగ్నల్ దగ్గర ఆపుతుంటారు. అటువంటి క్రైమ్ ఏం జరగలేదు? నో ఇవి జరుగుతుంటాయి. దీస్ ఆర్ క్వైట్ కామన్. దీన్ని అరికట్టడానికి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ట్రాక్ పెట్రోలింగ్, విచ్ రైల్వేస్ వాళ్ళే చేస్తుంటారు, వాళ్ళ ఓన్ స్టాఫ్ వాళ్ళు చేస్తుంటారు. మన వాళ్ళు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఏ టైంలో ఏం జరుగుతుంది, ఒక సపోజ్ ఎలాంటి ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వచ్చినప్పుడు వి గెట్ ది డీటెయిల్స్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు పెట్రోల్ ఎందుకు చేస్తుంటారంటే ఇలాంటివి ఎవడన్నా పెడతాడు అనేసి. గతంలో ఒక దగ్గర సిలిండర్ పెట్టారు, యూనో ద ట్రైన్ కూడా బీన్ ఇన్ అన్ యాక్సిడెంట్ బికాస్ ఆఫ్ దాట్. అది బీహార్. Yes, ఇక్కడ కూడా జరగవచ్చు if you are not vigilant enough. That's what. Some antisocial elements. It need not be a terrorist. It can be some mad fellow who can just, doing such a thing. But if it is deliberate and all that, we'll definitely come to know. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో, సికింద్రాబాద్ కానీ సీతాఫలం మండి, కాచిగూడ డివిజన్లో సూసైడ్ కనిపిస్తుంటాయి, ట్రాక్ మీద కనిపిస్తుంటాయి. అది సూసైడ్ గానే చూస్తారా, లేదు అది 174ని 302గా మార్చే కేసులు కూడా ఉంటాయి? Definitely, Andy. See, yes, there are cases like that. First, we will examine it as a suspicious death only. We will not say it is suicide unless we know there is a motive for suicide, there is a suicide note, or it is genuinely suicide by the nature of the body, how it presented, at the time of death, and postmortem report. Ivanni ఆధారంగా తీసుకుని తర్వాత we will also examine the persons connected to this dead person and what happened prior to the death. ఇవన్నీ చూసి మేమే నిర్ధారిస్తాం if it is a suicide or a homicide. ఆ విధంగా చేసిన కేసే ఉందండి? ఉన్నాయి. ఇది ఒకటేనా? స్పెసిఫిక్స్ నాకు గుర్తు రావట్లేదు, బట్ దేర్ ఆర్ సచ్ కేసెస్. yes, they will just put the body on they will kill and they will put the body on the track.